మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. ఈ సెంటర్ ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు సీతక్క గారు, మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు, మా ఐటీడీఏ పిఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంత ఇంటెలిజెన్స్ ఏరియాలో ఈ గిరిజన ప్రాంతాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేది రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, మరి ఎల్లప్పుడూ మాకు అన్ని విధాలుగా తోడ్పాటు చేస్తున్నటువంటి మా ఆర్డీడీ గారు సీతారాములు గారు, మరి ప్రతి క్షణం వారి పర్యవేక్షణలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నడపబడుతుంది. ఇటీవలనే నూతనంగా వచ్చినటువంటి మా ఇన్స్ట్రక్టర్స్ 12 మంది బీటెక్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనర్స్గా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప విషయం సాధించాలి, మరి మేము చదువుకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కొద్ది కాలంలోనే వాళ్ళు జాయిన్ అయిన ఒక 6 నెలల లోపలనే ఒక పెట్రోల్ బండిని ఎలక్ట్రికల్ వెహికల్గా మారుస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. వారికి ఎలాంటి ఆర్థిక పరిస్థితి లేకున్నా కూడా వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటూ రాబోయే పిల్లలకు నేర్పడం కోసమై వాళ్ళు కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇందులో నేర్చుకున్న వారికి మన గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు వారి ఆధ్వర్యంలో టామ్కామ్ అనే వ్యవస్థ నడపబడుతుంది. ఈ టామ్కామ్ అనే వ్యవస్థలో మనము జర్మనీ పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు ఫ్రీగా గవర్నమెంట్ మన 4 నెలలు జర్మనీ భాష నేర్పించి, మరి అక్కడి పరిశ్రమలు ట్రైనింగ్ ఇచ్చేసి ఏటీసీ చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా జర్మను విదేశాలు, మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో జాబులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జర్మనీ ఏటీసీ నుంచి చేసి ఒకవేళ జర్మనీకి వెళ్తే 2.5 lakhs రూపీస్ వాళ్ళు మంత్లీ శాలరీగా ఇస్తున్నారు. ఎలాంటి ఫ్రాడింగ్ లేకుండా మన మంత్రివర్యులు దీని మీద చాలా శ్రద్ధ చూపించి ఏటీసీలు పురోగతి సాధించాలని చెప్పి చేస్తున్నటువంటి కృషికి మా ప్రిన్సిపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మన తోటి సిబ్బందికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.